తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా 2.5 ఏళ్లైంది. ఈ సందర్భంలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ భారీగానే కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు మనకు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే బీఆర్ఎస్ ఈ రోజు చేయబోతున్న యువ సంగ్రామ సభ. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. దాంట్లో 2 ముఖ్యమైనటువంటి హామీలు ఉన్నాయి. ఒకటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడము, ఇంకొకటి నిరుద్యోగులైనటువంటి యువతకి 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియం దగ్గరే ఈ యువ సంగ్రామ సదస్సుని నిర్వహించడానికి కారణం కూడా అదే. సో అదే సభ దగ్గర ఏదైతే ప్రియాంక గాంధీ అంటే ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నేత అధికారంలో రావడానికి యువతకు హామీ ఇచ్చారో వాటిని రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోయారు అనేటువంటి పాయింట్ని ఫోకస్ చేయడానికే ఆ స్థలాన్ని ఎంచుకున్నారని అనుకోవచ్చు. అయితే ఈరోజు యువ సంగ్రామ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో ఈ సభకు ముందు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం, హైకోర్టు నుంచి బీఆర్ఎస్ నేతలు పర్మిషన్ తెచ్చుకుని మొత్తానికైతే సభ జరగబోతుంది. అయితే ఈ క్రమంలో ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలైనటువంటి సబితా ఇందిరారెడ్డి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తాము శాంతియుతంగానే యువత సమస్యల గురించి చర్చించడానికి సభ పెడుతుంటే తాము ఎందుకు ఆపుతున్నారు, ఇదంతా కూడా తాము సభలో పాల్గొనకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి ఆ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా యువత యొక్క స్వరాన్ని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా 2 విషయాల్లో రేవంత్ రెడ్డిని యువత అయితే నిరసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యతిరేకతను అనేక నిరసనల ద్వారా బంద్ల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. అందులో ప్రధానమైంది ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ అనేది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టైం నుంచి 7,000 కోట్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీద 10,000 కోట్లు అయితే బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ కూడా క్లియర్ చేయలేదు. సో తాను అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ళని ఈ 2.5 ఏళ్లను క్లియర్ చేయలేదు. దీనివల్ల ఎవరైతే విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలోనో ముందు విద్యా సంవత్సరాల్లో పూర్తి చేసుకుని పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి ఫీజు చెల్లించకుండా మేనేజ్మెంట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి తమ బకాయిల మీద ఒక క్లారిటీ ఇచ్చి చెల్లిస్తే తప్ప వాళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదని చాలా యాజమాన్యాలు స్పష్టంగానే చెప్పేస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు కూడా ఖచ్చితంగా మీరు బకాయిల విషయంలో స్పష్టంగా ఉండాలి, వచ్చేటువంటి డేట్స్ క్లియర్గా చెప్పాలి, పే చేసేవి అని చెప్తే మేము ఆగస్టు 15 కల్లా మొదటి సంవత్సరం బకాయిలు క్లియర్ చేస్తాము, ఆగస్టు 31వ తారీఖు కల్లా మిగిలిన 3 సంవత్సరాల వాళ్ళు కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటివి క్లియర్ చేస్తే గతంలో పెండింగ్లో ఉన్న వాటి సమస్య ఏంటి, వాటిని ఎట్లా క్లియర్ చేయాలి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఏబీవీపీ కావచ్చు, ఓయూలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు కావచ్చు, ఆఖరికి బీసీ సంఘాలు అందరూ కూడా ఈ విషయం మీద ఎన్నో నిరసనలు చేస్తూ ఉన్నారు. మధ్యలో కొన్నిసార్లు విద్యాశాలకు బంద్ కూడా ప్రకటించారు. ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంత వివాదం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే జరుగుతుంది. ఇంకోవైపు యువతకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాల భర్తీ విషయంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కావచ్చు, మిగిలినవి కావచ్చు, వీటి గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన సంఖ్య ఏదైతే 2 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసిందో వాటిని ఇవ్వలేదు అనేటువంటి నిరసన కూడా వినిపిస్తూ ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే దీని అన్నిటికన్నా కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణకి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కావడం, స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఇటువంటి ప్రధాన సమస్యల గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇప్పుడు చాలా ఆగ్రహాన్ని అయితే తెప్పిస్తుంది. దీని గురించి నిపుణుల అభిప్రాయాలు గమనిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అటు ఫీజు బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేదు, ఇంకొక వైపు ఈ ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి పరిస్థితిలో లేదని అయితే విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల యువతకు ఉన్నటువంటి వ్యతిరేకతను కాస్త తాము ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ లైమ్ లైట్లోకి రావడానికి ఈ 2.5 ఏళ్లు గట్టిగానే కసరత్తు చేసినటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ లాంటి వేసిన కేసీఆర్ తన బ్రెయిన్ చైల్డ్గా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని పిల్లర్స్ కుంగిపోవడం అనేది ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వ లోపమేనని చెప్పి కమిషన్ వేసి ఇన్ని చేసినా సరే మళ్ళీ కాళేశ్వరం మీద హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు చేసిన కమెంట్స్, అలాగే గన్ పార్క్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ ఈసారి ఎలా అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో మెల్లిమెల్లిగా వస్తున్నటువంటి 2.5 ఏళ్ళ అయిన తర్వాత కొంత అసంతృప్తి బయటపడుతూ ఉంది కాబట్టి వివిధ వర్గాల్లో వాటిని ఎలా అయినా సరే ఎన్కాష్ చేసుకోవాలి అనేటువంటి ధోరణి బీఆర్ఎస్ స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ను దించింది యువతే. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకున్నా సరే యువత సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో బీఆర్ఎస్ ప్రధాన నేతలు కూడా ఇప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ లాంటి పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్కు ఉన్న సోషల్ మీడియా నెట్వర్క్ కావచ్చు, సోషల్ మీడియా ప్రమోషన్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇంజనీరింగ్ కావచ్చు, ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే. ఈ మధ్య వచ్చిన వార్తలు గమనిస్తే చాలాసార్లు కేటీఆర్ కూడా అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా
నిర్వహించిన సర్వేల్లో కూడా బీఆర్ఎస్కే సానుకూలత ఎక్కువ ఉంది అన్నటువంటి రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువతలో ఉన్నటువంటి అసంతృప్తి, వాళ్ళ కుటుంబాల ఓట్లు అన్నీ కలిపే కాంగ్రెస్కి ప్లస్ అయింది. సో ఈ నేపథ్యంలో యువతని మళ్ళీ తమ వైపు తిప్పుకోగలిగితే, దానికి ఇటువంటి సభలు నిర్వహిస్తే తప్పకుండా వచ్చేసారి అధికారంలోకి వస్తాము అన్నటువంటి వ్యూహంతో బీఆర్ఎస్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ వీళ్ళిద్దరిని కొందరు లీడర్స్ని హౌస్ అరెస్ట్ చేశారో ఇది కూడా బీఆర్ఎస్కే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు భయపడే తమ లీడర్స్ని అనే అస్త్రంగా కూడా బీఆర్ఎస్ వాడుకోవచ్చు. ఏదేమైనప్పటికీ యువత యొక్క అసంతృప్తి ఇప్పుడైతే రేవంత్కి పెద్ద సమస్యగానే మారింది. కానీ దీన్ని బీఆర్ఎస్ ఎంత మేరకు తమకు అస్త్రంగా, తమకు అనుకూలంగా వాడుకుంటుంది, విద్యార్థులు వీళ్ళని ఎంతవరకు నమ్ముతారు, యువత వీళ్ళని ఉద్యోగాల విషయంలో ఎంతవరకు నమ్ముతారు అన్నది మనం వేచి చూడాల్సిందే.